నాతిశయము నీవే, నానందము నీవే, నారాధనా నీవే. జ్యోతిర్మయుడా. ఆదికాండంలో మనం చూస్తుంటే ఇక్కడ ఇద్దరు అన్నదమ్ములు కనబడతారు మనకు. ఎంతమంది? ఇద్దరు అన్నదమ్ములు కనబడతారు. ఏబేలు, కయీను. ఏబేలు, కయీను. ఎంత ఇక్కడ మీకు తెలిసిన వాళ్ళు ఎంతమంది? ఇంతకుముందు చాలాసార్లు చూసిన బైబిల్ చదివిన వాళ్ళు కదా? ఎంతమంది చదివిన బైబిల్ చదివిన వాళ్ళు అందరూ కదా? ఫస్ట్ మనకు గొడవ ఎక్కడికి వెళ్ళి మొదలైందని అంటే ఏబేలు, కయీనులో నుంచి. మొట్టమొదటి గొడవ వాళ్ళిద్దరిలోంచి మొదలైంది. అంతకుముందు గొడవలు పంచాదులు ఏం లేవు. ఆదాము సంతానం, ఆదాముకు పుట్టిన ఇద్దరు పిల్లలు. ఆ పుట్టిన పిల్లలలో స్తోత్రం కలుగును గాక. అక్కడ మనం చూద్దామా? దొరికింది వచ్చు. ఇప్పుడు ఈజీగా దొరుకుతుంది మీకు ఇది. తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయీనును కని. ఎవరిని? కయీనును కని యెహోవా దయ వలన మనుషుని సంపాదించుకొనెను. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. వీళ్ళిద్దరు ఎవరంట? ఆదాము పిల్లలు. ముందెవరు? కయీను. రెండోది ఏబేలు. వీళ్ళిద్దరు అన్నదమ్ములు. చూడండి, హేబేలు గొర్రెల కాపరి, కయీను భూమిని సేద్యపరచువాడు. ఇక్కడ భూమి పని చేసేవాడేమో. నేనది ఏబేలు ఏం పని చేస్తున్నాడమ్మా? గొర్రెల కాపరి. చెప్పాలి, మంచి గొర్రెలను కాస్తున్నాడు, గొర్రెల కాపరి. అయితే కయీను సేద్యపరిచేవాడనంట. వీళ్ళిద్దరిని యెహోవా దేవుడు ఒకరోజు కూర్చుండి నాకు ఒక మంచి బలి అర్పిస్తారా, నాకు ఇస్తారా అని అడిగండి. చూడండి మనం మంచిగా చూద్దాం. చదువు. హేబేలు గొర్రెల కాపరి, 10 వరకు చదువు. కయీను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తరువాత కయీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. హేబేలు కూడా తన మందలో తొలుచూలును పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. ఇక్కడ బాగా గమనించాలి. అన్నదమ్ములు ఇద్దరు ఇక్కడ ఫస్ట్ ఏం చేసిందంట, నేను అందుకే పొద్దున ఒక మాట చెప్పిన, ఒకళ్ళు పైకి పోతుంటే చేయి పట్టి పొందేటోళ్ళు చాలామంది ఉంటారు. అలాగనే ఇక్కడ ఒక సంఘటన జరుగుతుంది. ముందు ఏబేలు ఏం చేసిందంట, దేవునికి ఒక మంచి బలి, ఆయన మంచి గొర్రెలను ఇచ్చిండు. గొర్రెలను ఇస్తే మంచి గొర్రెలను అందులోకి వెళ్ళి శ్రేష్టమైన దాన్ని తీసుకొచ్చి దేవునికి అర్పణంగా అక్కడ పెట్టిండు. ఇక్కడ కయీను కూడా ఆయనకు పంటలకి వెళ్ళి ఏమేమి వచ్చినాయి అవన్నీ తీసుకున్నాడంట. తెచ్చినప్పుడు ఈయన అక్కడ పెట్టిండు. అందులో నుంచి దేవుడు ఎవరు బలి అంగీకరించాడు? ఏబేలుదంట అంగీకరించాడు. ఆయనది అందుకే అంగీకరించాడు. ఆయన ఇచ్చినామంటే లేత దాన్ని చక్కటి దాన్ని తీసుకొచ్చిండు. ఈయననేమో అక్కడక్కడ కొన్ని పనులు బాగాలేకపోతాయి. చూడు, మీరు చూస్తారు కదా, కొన్ని అట్టి పనులు ఉంటాయి, మురిగిపోయిన అట్టి పనులు, కొన్ని మంచివి ఉంటాయి. మీరు మంచి తీసుకుంటారా, ఏవి తీసుకుంటారు? అట్లే ఆయన కూడా కొన్ని ఏవైతే ఇంట్లో బాగలేవో మంచి పెట్టుకున్నాడు. కొంచెం బాగాలేదు అన్నీ ఏరుకొచ్చి అక్కడికి వెళ్ళి ఇక్కడికి తీసుకొచ్చి నిండుగా తీసుకొచ్చి పెట్టేసిండు. ఇప్పుడు ఈయన కూడా బలి ఇచ్చాడు, ఆయన బలి ఇచ్చాడు. ఈయన ఇచ్చిన దానికంటే ఏబేలు బలి చాలా శ్రేష్టంగా విలువైందనుకో కనపడింది. ఎప్పుడైతే దేవుడు ఆయన బలి అంగీకరించిండో పగ అనేది మొదలైంది అన్నదమ్ములకిద్దరికి. అని చూడండి, అక్కడ కయీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపము వచ్చి, కయీనుకు ఏమొచ్చిందంట? మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చెయ్యని ఎడల వాకిట పాపము పొంచి ఉండును. అబ్బా, నువ్వు సత్క్రియలు చేయలే అంటే నువ్వు మంచి వాటిని నువ్వు ఇవ్వాలనే ఆలోచన నీకు రాలేదు.
నీకు నేను దేవునికి ఇస్తున్నా అనే ఆలోచన నీకు రాలేదు. నా దాంట్లోకి వెళ్ళేది నేను ఇస్తున్నా, నీకు నా సొమ్ములకి వెళ్ళి నీకు ఇస్తున్నా అన్నట్టుగా నువ్వు గర్విస్తావు. ఎందుకు? నువ్వు సత్క్రియలు చేయలేదు. నీ తమ్ముడు చూడు అని చక్కగా దేవుడు ప్రేమతో కోపంగా ఉండి ముఖమంతా చిన్నగా పుచ్చుకుంటుంటే చిన్న పుచ్చుకున్న ఆయనతోటి దేవుని స్వరం వినిపిస్తున్నాడు. ఏమనంట? కయ్యను అతని అర్పణను చూసి లెక్కపెళ్ళి కనుక ఎందుకు ముఖం చిన్నపుచ్చుకున్నావు? నీవు సత్క్రియలు చేసిన యెడల తలెత్తుకొని నిలబడతావు కదా. మంచి విషయాలు చేస్తే నేను కూడా దేవుడి దగ్గర ఉన్నా అని నిలబడగలుగుతావు కదా. అందుకని చూపిస్తున్నాడు. సత్క్రియలు చేయనల్లా వాకిట పాపము పొంచి ఉండును. అమ్మా, ఈరోజు మీకు కూడా చెప్తాను. ఏం చేయాలంటే మనిషి చెప్పాలి. నీకు వీలైతే చేతనైనంత మటుకు ఎవరికైనా మంచి చేయడు, కీడు మాత్రం చేయకు. నష్టమే కలిగినా సరే మంచి చేయడానికి ప్రయత్నించు. నువ్వు సత్క్రియలు చేస్తే దేవుడిని దీవెనకరంగా మారుస్తాడు. నువ్వు చేసే పనులు బాగాలేకపోతే అదే ఆయన చెప్తున్నమాట. ఏ క్రియలు చేయాలంట చెప్పాలి గట్టిగా. అందుకని కొద్దిసార్లు దేవునికి ఇచ్చే విషయంలో సనుగుతారు కొంతమంది. అయ్యాలా అవసరమా, సంపాదించే దాంట్లోకి వెళ్ళి ఇయ్యాలా అనేసి. అక్కడ కొంతమంది ఒక ఆయన ఇచ్చిండు, ఒక ఆయననేమో ఇవ్వలే, ఒక ఆయన ఇద్దరు ఇచ్చిండు, కానీ ఇచ్చిన దాంట్లో కూడా శ్రేష్టంగా లేదు. ఆయన సనుక్కుంటూ గులుక్కుంటూ ఇచ్చిండు. కాబట్టి అందుకే సత్క్రియలు సరిగ్గా లేకపోతే కూడా దేవుని సరిలో మనము సరిగ్గా ఉండలేము. అందుకే మంచిగా చూపిస్తున్నాడు. నువ్వు సత్క్రియలు చేయలేదు కనుక నువ్వు తలెత్తుకునే స్థితి ఈరోజు నీకు రాలేదు. నీ తమ్ముడు తలెత్తుకొని నిలబడగలిగిండు. చూడమ్మా, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అనెను. కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాటలాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన, బాగా వినండి, 8వ వచనంలో అందరూ చూడండి, గమనించండి. అమ్మా, కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాటలాడెను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. అబ్బా, చూడండి, దేవుడి మాట కూడా లక్ష్యం చేయకుండా అతడు సత్క్రియలు చేయకపోవడం కాదు కదా, పాపాన్ని పొంచి ఉన్నది అని అన్నాడు. ఆయన దేవుడు ఏమన్నాడు? పాపం నువ్వు చేస్తున్నది పాపము లెక్కలు. నీ చేతులు సరిగ్గా లేవు, నీ ప్రవర్తన సరిగ్గా లేదు, నీ క్రియలు సరిగ్గా లేదు. లోపల నువ్వేదో దేవునికి ఏదో నేను ఇచ్చేస్తున్నా అన్నంతగా నువ్వు ఉండకూడదు. క్రియలు మంచిగా ఉండాలి. చెప్పాలి, ఏముండాలి మనిషికి? ఆ క్రియలు సరిగ్గా లేక ఎలాంటి కోపం వచ్చేసిందంటే మనిషిని చంపేంత కోపం. చూడండి, కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. యెహోవా నీ తమ్ముడైన హేబేలు ఎక్కడనున్నాడని కయ్యూను అడగగా, ఇద్దరు కలిసి పొలంలో పనిచేసుకున్నప్పుడు వీని బలి అంగీకరించిండు. దేవుడు వీనికి ఇష్టంగా మారిపోయిండు. అందుకని ఇష్టంగా మారడం మీద చూడండి, ఒకరికి ఇంకోటికి ఏమైపోయింది, సొంత కుటుంబంలో పగ అనేది మొదలైపోయి తమ్ముడిని ఏం చేసిండ్రు? ఇంతెందుకు, ఎవరైనా దేవుని పని చేస్తుంటే చాలు వాళ్ళని అనకపోతే ఇంకే చూస్తారు. చేస్తున్నది ఎవరు? మన వేరేళ్ళ పని ఎవరికి ఇచ్చిండు? చూడండి, కొంతమంది ఎవరైనా దేవునికి ఏదైనా మంచిది ఇచ్చిందనుకో వెంటనే వాళ్ళ మీద 10 చూపులు ఉంటాయి. ఇట్లుంటుంది, అమ్మా ఇట్లా దేవునికి ఇచ్చిందా అని. అది దేవుడు ఇష్టకరంగా మారుతుండు. కానీ వీళ్ళు ఏం చేస్తుండ్రు? ఓరు చూపులు. ఈయన ఇవ్వడం లేదు కదా, సరిగ్గా ఇవ్వలేకపోవడం కాదు కదా, ఇంకా ఆయన క్రియలు, ఆయన లోపల ఏముందంటే పాపం పొంచి ఉన్నది ఆయన దగ్గర. పాపం అనేది పతనంగా మార్చడానికి ఆ మనిషిని క్రూరమైన జంతువులాగా మార్చేస్తుంది ఆయన. ఇట్లా మారుస్తుంది. చూడండి, సొంత అన్న తమ్ముడిని చంపేసే స్థితికి ఇక్కడ మొదలైంది. ఒక వ్యక్తి ఆశీర్వదించబడితే చాలు వెంటనే సమాధానం రాలేదు. అందుకే ప్రభు చెప్తున్నాడు, నీ లోపల క్రియలు సరిగ్గా లేవు అనేసి. చంపేసిన వరకు రాయి వేసిండు, ఇక మొత్తాన్ని చంపేసిండు. చూడమ్మా, అక్కడ చంపినందుకు అక్కడ చూడండి కింద
కయీను తన తమ్ముడైన వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపెను. యెహోవా, నీ తమ్ముడైన హేబేలు ఎక్కడనున్నాడని కయీనును అడగగా అతడు, నేను ఎరుగను, నా తమ్మునికి నేను కావలి వాడనా అనెను. అబద్ధాలు మాట్లాడుతున్నా అక్కడ. ఇద్దరు అన్నదమ్ములు కలిసి పొలంలో ఉండరు, కానీ పొలంలో నీ తమ్ముడు ఎక్కడనంటే నేనేమన్నా కావాలో దానికి ఏమంటుండ్రు చూసిండ్రు? నేనేమన్నా కావాలా తమ్మునికి? నాకు తెలియదు. దేవుని కళ్ళనే మోసం చేయాలని చూస్తున్నాడు. ఎవరి కళ్ళను? చూడండి, మనుషుల కళ్ళను మోసం చేసో కానీ ఎక్కడున్నా ఆయన చూపు ఉంటుంది కదా. ఆయన దిగేసి వచ్చి అడుగుతున్నాడు, నీ తమ్ముడు ఎక్కడా అని అడిగితే నాకు తెలియదు, పొలంలో చంపేసి వచ్చాడు గమనం వస్తున్నాడు. అందుకే నేరు కలుగుతున్నాడు. అంతకున్నే దేవుడు అడుగుతున్నాడు, ఎక్కడ ఉన్నావు, ఏం చేస్తున్నావు అనేసి. అప్పుడు ఆయన, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. ఎక్కడి నుంచి అన్నమ్మా? రక్తము చిందించబడ్డది, రక్తం కింద పడ్డది, ఆ రక్తం కూడా మొరపెట్టుకుంటుందండి. ఇప్పుడు చెప్పాలి, అర్థమైందమ్మా? రక్తంలో ఏముంది ఇప్పుడు? అర్థమైంది ఇప్పుడు మీకు? అందుకని చాలామంది, కొంతమందిని మేకలు కోసినా గొర్రెలు కోసినా ఆ రక్తం పట్టుకొని తింటారు కదా, అది కరెక్ట్ కాదు. రక్తము తాగడం కానీ తినడం కానీ కాదు. రక్తంలో ఏముంది ఇప్పుడు? ఆయన ఒక స్వరం అనేది బయటకు వస్తుంది, మొర పెట్టుకుంటుందంట రక్తం. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు మీకు అర్థం కావాలి ఏముందమ్మా రక్తం. ఇప్పుడు అందుకే దావీదు ఇక్కడ ఏమన్నా, నా ప్రాణమా యెహోవాను సన్నిధించము, నా అంతరంగమున సమస్తమా ఆయన నామాన్ని పరిశుద్ధ. ఇప్పుడు యేసు ప్రభు రక్తం వచ్చింది మన కొరకు చిందించిండు. ఆ రక్తము నీ ఒంట్లో కలుస్తుందంటే ప్రార్థన చేస్తుంది, నువ్వు కాదు, నీ లోపల దేవుని రక్తము ప్రార్థన చేస్తుంది. స్తోత్రం కలుగునుగాక. నువ్వు ప్రతి నెల రక్తం తాగుతున్నావు అంటే ఇప్పుడు నీ లోపల ఎవరి రక్తం కలుస్తుంది? అర్థమైందయ్యా? నువ్వు ఏసే రక్తం అనుకొని తాగుతున్నావు. అందుకనే మీ శరీరంలో ఇప్పుడు మీ రక్తంలాగా నువ్వు ప్రవర్తించడం అంటే కాదు, యేసు ప్రభు రక్తము నీ ఒంట్లో ఉన్నట్టుగా నువ్వు ప్రవర్తిస్తే నీవు ఒక నెల గొడవటది ఆశ్చర్యమైన సంగతులు చూడొస్తావు. నువ్వు అది ఇంకా గమనించకపోతే, నేను నాదే కదా, నా శరీరమే కదా, నా రక్తమే కదా నువ్వు అనుకున్న రోజులు నువ్వు అలాగనే ఉంటావు. నేను తాగుతున్నది యేసు ప్రభు శరీరము, ఆయన రక్తము నా ఒంట్లో ఉంది. ఆ పరిశుద్ధుని రక్తం నా ఒంట్లో కలుస్తుందంటే నీవు కూడా ఆ పరిశుద్ధమైన గుణాలు రావాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇప్పుడు అర్థమైంది ఎక్కడ ఉన్నామా? రక్తము, రక్తంలో ఏముంది అర్థమైందామా? నా ప్రాణం యెహోవాను ఘనపరుస్తుంది అని చెప్పింది. ప్రైజ్ ది లార్డ్. అలా స్పష్టంగా చెప్తుండ్రు. ఏమని అంటే, నా ప్రాణము నీ తమ్ముని యొక్క రక్తము, చూడమ్మా, నీ తమ్ముని రక్తము యొక్క స్వరము నేలలో నుండి నాకు మొరపెట్టుచున్నది. అబ్బా, నేలలో నుండి నాకు మొరపెట్టుకుంటుంది. దేవుడా, నన్ను కయ్యను చంపేసిండు, ఇగో నన్ను చంపేసిండు అని. ఈరోజు నువ్వు చేయవలసింది కూడా నీ ఒంట్లో ఉంది. ఏముంది? ఏబేలు రక్తమును, నా తమ్ముడు నన్ను చంపాడు, నువ్వు వాడిని చంపేయి అని అంటుండొచ్చు. కానీ యేసుప్రభు రక్తం మాత్రం, నన్ను చంపేసిండ్రు, నువ్వు వాళ్ళని చంపేయనంటలేదు, కానీ వాళ్ళను క్షమించు అంటుంది. స్తోత్రం కలుగును గాక. చూడండి, యేసే రక్తం మనకేం నేర్పిస్తుందంటే, ఎవరైనా తన రక్తంలో తీసుకుంటుంటప్పుడు ఏమని మొరపెట్టుకుంటూ, తండ్రి వీరేం చేయించుండ్రో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు. క్షమాపణ యేసే రక్తం మనకు నేర్పిస్తుంది. క్షమించు, ప్రేమించు. ఈరోజు మీరు ఎంతమందిని క్షమిస్తారు? క్షమించరా? ఎవరెవరిని? నీకెవరి మీద ఉందో కోపము, లేకపోతే నీ మనసులో ఎవరికైనా నీ మీద ఎవరికైనా కోపం ఉందా, లేకపోతే నువ్వే ఎవరినైనా కోపగిస్తున్నావా? కొంతమంది అనుకుంటారు కదా, నా మీద వాళ్ళకి చాలా కోపం ఉందని అంటే ముందు వాళ్ళని క్షమించను. నువ్వు క్షమిస్తే వాళ్ళ లోపల ఉన్న దోషం అనేది, కోపం అనేది ఎగిరిపోతుంది. స్తోత్రం. ఈరోజు నువ్వు ఫస్ట్ వాళ్ళకు నా మీద చాలా నేనంటే నచ్చదలకు అని అనుకుంటున్నప్పుడు నీకు అనిపిస్తే ముందే చేస్తుందా, దేవా వాళ్ళ మనసును మార్చు, వాళ్ళు తెలివగా చేస్తుండ్రు, క్షమించు. యేసుప్రభు నీతిమంతుడు, అపరాధం ఎరగని వాడు,
కానీ ఆయనని పట్టుకొని ఎన్నెన్ని మాటలు అంటుండ్రు, ఎన్ని నిందలు వేస్తుండ్రు. అలాంటప్పుడు ఆ సిలువలో ఉండి కూడా ఆయన ఏమంటుందంటే క్షమించు. ప్రైజ్ ది లార్డ్. ఆయన రక్తము విడుదలిస్తుంది. ఈరోజు చాలా మటుకు కొంతమంది లోపలన కొంతమందికి అనంట ప్రాణాన్ని కాపాడుతుంది రక్తం. ఆ రోజులలో కూడా ఇదే రక్తాన్ని గుమ్మాలకు పూసిండ్రు. గొర్రెపిల్ల రక్తమును గొర్రెను కోసి దాని రక్తమును తీసి గుమ్మాలకు పూసిండ్రంట. పూసి ప్రార్థన చేస్తూ వాళ్ళు రాత్రిపూట వేస్తున్నప్పుడు సంహారదూత మోషేకి ముందుగా ఒక సంహారదూత నడుస్తూ ఉంది. ఇది మీకు బాగా తెలుసుకున్నాను. ఇజ్రాయేల్ ప్రజలందరినీ పుట్టిన మగపిల్లలు ఫరో రాజు యేసు ప్రభు వారు తండ్రి అయిన దేవుణ్ణి ఆజ్ఞలను తృణీకరించేసిందంట. నీ ప్రజలను విడిపించాలి అని చెప్పి ఆశతో వచ్చినయ్యా నేనని చెప్పి మోషే తాపత్రయపడుతుంది కదా. అదే ప్రజలను నాశనం చేయాలని చెప్పి ఫరో రాజు వెంటబడుతుంటే ఆ ప్రజలను విడిపించడానికి దేవుడు మోషే ద్వారా ఎన్నిసార్లు వర్తమానం పంపించినా ఇవ్వకపోతే ఫైనల్గా దేవావి ఆయన విడుస్తలేడు నీ ప్రజలని అంటే ఇప్పుడు విడవకపోతే వాళ్ళకు వెళ్ళి చెప్పేసి ఈ రాత్రి చివరి రాత్రి పుట్టిన మగపిల్లలందరూ మొదటిగా పుట్టినవాడు చనిపోతాడని చెప్పి అలాంటి సంహార దూత నాశనం చేయడానికి ఒక మరణం అనేది బయలుదేరబోతుంది అని అన్నాడు. మరి ఎట్లా ప్రభు అక్కడ ఆ ప్రాంతం అంతా వెళ్ళబోతుందంటే అది అందరి ఇళ్ళలోకి దూరబోతుంది. ఇప్పుడు మనకు కరోనా వచ్చింది కదా, అందరి ఇళ్ళకు కరోనా వస్తుంది. కొంతమంది కాపాడబడ్డారు, కొంతమంది దీవించబడ్డారు, కొంతమంది విడుదల పొందారు. అలాంటి పరిస్థితి ఆ రోజుల్లో కూడా జరిగింది. మరణం అనేది వెంటాడుతుంది. మరణం వెళ్ళినప్పుడు ప్రతి ఇంట్లోకి ఎవరింటికైతే లోపలికి దూరుతుందో మగపిల్లలు చనిపోతూ ఉంటారు. ఆ లోపలికి వెళ్ళకుండా గుర్తేంటి ప్రభా అని చూసుకుంటూ పోతుండే మరి ఎట్లానంటే నీ ప్రజలు ఇప్పుడు చాలామంది ఉండరు కదా, వాళ్ళందరికీ ఉండరు కదా. ఇప్పుడు ఈ రాత్రి నేను ఒక గొర్రె పిల్లను కోసి దాన్ని దేవునికి బలిగా అర్పించి దాంట్లో ఏముంటుందని చెప్పిన రక్తం ఉంటుంది, ప్రాణం ఉంది కదా, అది మీరు గుమ్మాల మీద పోయండి అని అన్నాడు. ఒక జబ్బ తీసుకొని త్వరగా అహరోను చేతిలో పెడితే మోషేకు దేవుడు చెప్పిండు యెహోవా. ఆయన అహరోను చెప్తే ఆయన వెళ్ళి త్వరగా అందరిలో యెహోషువ వెళ్ళి త్వరగా గుమ్మాల మీద పూస్తూ ఉండంట రక్తం. ఒక కుంచె తీసుకొని ఆ కుంచెతోటి సున్నం వేసినట్టు ఇట్లా పూసుకుంటూ పోతుంటే అందరి ఇళ్ళలో పూసుకుంటూ వెళ్ళిండ్రు. ఏ ఇంట్లో ప్రార్థన జరుగుతుంది, ఏ ఇంట్లో వాక్యం, ఏ ఇంట్లో ప్రార్థన, ఎవరెవరు దేవుని మాట వింటారు, ఎవరెవరు దేవుని మాటకు లోపడతలేరు అన్నప్పుడు వాళ్ళ ఇళ్ళల్లో పూసుకుంటూ వెళ్ళిపోయినంట. ఎవరింట్లో అయితే రక్తం లేదో ఆ సంహార ఆ మరణం లోపలికి వెళ్ళిపోయింది. వెళ్ళంగానే మగ పిల్లగాడు చనిపోయిండు. కొంతమంది ఇళ్ళకి పోతున్నాయి. ఆ సంహార దూత వెళ్ళేటప్పుడు అంట అందరి దగ్గర ప్రతి ఇంటి మీద ఏం చూస్తుందంటే ఎక్కడ రక్తం ఉంది అని అంటే ఆ రక్తంలో ఏముంటుంది? మొర, ప్రార్థన. ఏమి వినబడుతుంది చెప్పాలి. ఎందుకు అయ్యా మరి గుమ్మాల మీద రక్తం వచ్చిన అంటే ఇది ప్రార్థనా గృహం, స్తోత్రం కలుగును గాక. ఆ రక్తం చూసిన వెంటనే సంహారదూత వెళ్ళిపోయింది. అప్పుడు ఎంతమంది ఇజ్రాయేల్ ప్రజలు కొంతమంది కాపాడబడ్డారు, కొంతమంది అవిధేయతతో ఉండి అహరోను రక్తం పెడుతుంటే వద్దు మా ఇంటికి వద్దు అని గర్విష్ఠతో ప్రవర్తించిన వాళ్ళు ఉండరు. ఆ రక్తము ఏ ఇంటి మీద లేదో తెగులు ఆ ఇంటి లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పటికైనా అదే ఉంది, ఇప్పుడు కూడా పరిస్థితి లేదు. యేసు రక్తము వద్దు అనేది చాలామందిలో ఉంది. కొంతమంది అదే రక్తాన్ని పవిత్రపరచుకుంటుండ్రు, కొంతమంది ఇప్పుడు చెప్పిన కదా యోబేలు రక్తంలాగా పగ అని కొడుతుందని మనసులో. నా తమ్ముడు నన్ను చంపేసిండు, నువ్వు వాడిని చంపేయి అని అంటుందా? లేకపోతే ఈరోజు నీ రక్తం ఏమంటుంది? నీ ఒంట్లో ఉన్న రక్తము 2 మాటలు ఉన్నాడు, నా ప్రాణము యెహోవాను సన్నుతించుతుంది. అక్కడ ఒక మాట ఉంది చూడండి, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము.
రెండో వచనంలో నా ప్రాణము యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఆయన చేసిన, అమ్మా అందరు చూడండి, మీ ప్రాణాలు చెప్పండి, నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారంలో దేనికి, అందరు లోపల చెప్పండి ఒకసారి. ఇప్పుడు చెప్పినాను, యేసే రక్తం ఉన్న మనిషి ఏమైంది, సంహార దూతకు చిక్కకుండా తప్పించబడ్డాడు. ఇప్పుడు నీ ఒంట్లో ఇప్పుడు సాతాను అపవాది లేకపోతే మరణం అనేది ప్రతి మనిషి మీదకి వస్తుంది. వస్తున్నప్పుడు పొద్దున్న చెప్పినాను, మరణం ఒకటేసారి జరుగుతుంది, మాటి మాటికి జరగదు, ఒకేసారి మరణం ఉంటుంది, ఎప్పటికి ఉండదు. ఈరోజు మీ మీద ఆ రక్తం కనబడినప్పుడు లోపలికి ఏం రాదంట, తెగులు రాదు. ఈరోజు యేసు రక్తంతో నువ్వు ఉన్నవా, ఇల్లు, నీ ఇల్లు దేహం అనే ఇల్లు, దేవుడు ఈ గోడల, నేను చాలాసార్లు చెప్తాను, గోడలల్లో దేవుడు ఉంటాడు, గుండె గుడిలో ఉంటాడు. ఎక్కడ ఉంటాడు? గుండె గుడిలో ఉంటాడు. ఆ గుండె గుడిలో ఉండవలసిన నీవు, నీ మీద ఏం కనబడుతుంది, ఏముంది నీ లోపల? ఇప్పుడు మనం చెప్తాం యేసు రక్తమే జయం, యేసు రక్తమే జయం, అది ఊరికే చెప్పిస్తూ ఉంటాం. నువ్వు పలుకుతున్నది ఏ రక్తానికి జయమిస్తున్నావు? ప్రైజ్ ది లార్డ్. నీ ఒంట్లో ఉన్న పలుకుతున్న ఆ స్వరాన్ని బట్టి నీకు గెలుపు రాబోతుంది. ఆ రక్తం నీ ఒంట్లో ఉందని నువ్వు ఒక సాక్ష్యంగా నువ్వు పలకాలి. ఈరోజు నీ ఒంట్లో నాది కదా అన్నట్టుగా నువ్వు ఉండకుండా ఆ 104వ కీర్తనలో కూడా చూడండి, మొదటి వచనం, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. గట్టిగా చెప్పాలి, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. యెహోవా నా దేవా, నీవు అధిక ఘనత వహించిన వాడవు. ప్రైజ్ ది లార్డ్. 104వ కీర్తన 31వ వచనం, యెహోవా మహిమ నిత్యముండునుగాక. యెహోవా తన క్రియలను చూచి ఆనందించునుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆయన తన క్రియలను చూసి ఆనందించిన. ఆయన క్రియలు ఎక్కడ కనబడతాయి చెప్పండి? యెహోవా తన క్రియలను ఎక్కడ చూస్తాడు? ఆయన చేసిన క్రియలలో ఎక్కడ కనబడతాయి? మీరే, నేనే. ఈ భూమి ఆకాశం కలగజేసిన దేవుడు ఇప్పుడు ఇంతమంది ఉన్నారు. నీ ముక్కు పక్కైన ముక్కు ఒకటి తిరుందా? నీ కళ్ళు ఆయన తీరొకతుంది. ప్రపంచంలో ఇంతమంది ఉన్నారు, ఇంతమంది పుడుతున్నారు, ఇంతమంది చేస్తున్నారు కదా. చూడండి, మన వాళ్ళ ముక్కు వాళ్ళలాగా మనం ఉన్నామా? ఇంతమంది కలర్స్, ఇంతమంది యొక్క రూపులు, ఇంతమంది యొక్క ముఖాలు, ఇంతమంది యొక్క కళ్ళు, ప్రతి ఒక్కరిని ఆయన క్రియలు ఎట్లా ఉన్నాయి, ఎంత డిజైన్ చేస్తున్నాడు ఇంతమందిని. పొట్టిగా, పొడుగ్గా, అమ్మా నువ్వు ఆమె సేమ్ ఉండరు చూడండి. మళ్ళీ చూస్తే అందరం మనుషులమే, కానీ ఇంతమంది మనుషులు ఉన్నా ఎంత డిఫరెంట్ ఉంది. అందుకే దావీదు చూసి, అబ్బా నీ క్రియలను చూస్తే నేను ఆశ్చర్యం అనిపిస్తుంది ప్రభు అని. నీకు ఆశ్చర్యంగా లేదా? ఎంతమందికి లేదా? నేను ఇంతమంది తలలు కనబడుతుంది, ఇంతమంది మనుషులు కనబడతారు కదా, కానీ అంతమందిలో ఎవరి ముఖాలు వేరే వేరేగానే ఉంటాయి తప్ప అందరి మనుషులు మాత్రం ఒక తీరుండరు. ఇప్పుడు చూడండి ఆయన క్రియలు. నువ్వు నన్ను కలగజేసిన విధమును చూడగా ఆశ్చర్యమును భయమును పుడుతుందంట. చూడండి, లోపల మనిషికి డాక్టర్ కోసి తీస్తే తెలుస్తుంది ఎన్ని నరాలు ఉన్నాయి, ఎన్ని ఎముకలు ఉన్నాయి, అసలు ఆ ఎముకలు ఎట్లా ఎదుగుతున్నాయి, లోపల ఎట్లా ఎదుగుతున్నాము. ఇంత పెద్ద మనిషిగా మారడానికి, దేవుడు ఇట్లా చేయడానికి, ఒక్కొక్క తల్లి గర్భంలో ఎక్కడో ముద్దలాగా ఉండవలసిన వ్యక్తి ఎలా వెలుగుతున్నాడో, ఆత్మ ఎట్లా వెదుగుతుంది లోపల, ఇవన్నీ ఒక్కసారి ఆలోచన చేస్తుంటే ఏమిటి అయ్యా, ఇవంతా ఎవరికి సాధ్యం? మళ్ళీ ఆత్మ వెళ్ళిపోతే మనం ఏమీ చేయలేము. ఎంత ఇష్టంగా ఉన్నా సరే, ఎంత నచ్చిన వాడైనా సరే, ఎంత సొంత తండ్రి అయినా సరే, సొంత తల్లి అయినా సరే, భార్య అయినా భర్త అయినా, అంతవరకు ఎంత ప్రేమిస్తామో, ఆత్మ వెళ్ళిపోతుంటే కంపు కొడుతుంది. ఈ ఆత్మ వెళ్ళిపోయిందంటే శరీరంలో నుంచి కంపు కొట్టడం తప్ప ఇంకేం లేదు.
అందుకే గాలి బుడగలాంటిది అని అన్నాడు. పట్టు మనం పగిలిపోతే పనికిరాదు. ఎంత చేసినాం ఇంతగానో మురిసిపోతాం. ఒక్క కత్తి పెట్టి ఇట్లా కోరితే దెబ్బకు పోతుంది ప్రాణం. ఇంత జాగ్రత్తగా తిని చూసుకుంటున్నాము, ఏదైనా తగిలితే కొంచెం దెబ్బ తగిలితే మొత్తం ఉన్న రక్తం అంతా పోతుంది. అసలు వీటిని చూస్తుంటే ఆశ్చర్యంగా కూడా ఏమున్నది? ఆశ్చర్యక్రియలు ఎక్కడో కాదు చూడవలసింది, మనుషులలో చూడవచ్చు, నీ లోపల చూసుకోవచ్చు. అసలు దేవా అసలు నా ఇట్లా వెతుకుతుందా? మేమేనా ఇలాగ అవుతున్నాము? దీనికి 12 షోకులు పని చేసుకుంటాం కదా, ఈ రాత్రి ఉంటామో రేపు పోతామో తెలియదు మనది. ఇంత చేస్తుండ్రు కదా, రేపు ఉంటావా? గ్యారెంటీ ఉందా? రేపు ఉంటావా? రేపు ఉంటామా? తెలియదు. ఎప్పుడు పోతామో ఎప్పుడు ఏదవుతుందో తెలియదు. అసలు ఏ రాత్రి ఎప్పుడేమవుతుందో ఎవరికి కూడా తెలియదు. ఇంతగా చేస్తున్న ఆయనకు, ఆయనని ఎలా ఉండాలి, మనం ఆయనతో ఎలా ఉండాలి, ఎట్లా గడపాలి ఆయన ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే ఈరోజు చాలా మంచి అనిపించింది నాకు. ఒక చక్కటి మాటలు మీతో చెప్పినట్టు ప్రసంగి 3వ అధ్యాయం మొదటి నుంచి. ప్రతిదానికి సమయము కలదు. అమ్మ మనకు తెలియదు కానీ ఆయన చెప్పిండు, ప్రతిదానికి భూమి మీద సమయం కలదు. ఆకాశం కింద ఉన్న ప్రతి దానికి, ప్రతి ప్రయత్నమునకు, అమ్మా ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సరే సమయము కలదు. ఇప్పుడు చెప్పండి, మనమేమంటాము? అన్ని ఇప్పుడే అయిపోవాలి, రేపే అయిపోవాలి, ఎల్లుండి అయిపోవాలి. చెప్తలేరమ్మా. ఎంతమంది ఇష్టపడతారు? ఎప్పుడు అయిపోవాలి? లేట్ అయిపోతుంది. ఎందుకు లేట్ అవుతుంది? ఎందుకు అవుతుంది ఇట్లా? నేను ఇలా అనుకున్నా కదా, వెంటనే కావాలి నాకు. నువ్వు భయం చాలా మటుకు పెడతావు కదా, వెంటనే అయిపోవాలంటే అయితే. అందుకే నువ్వు అనుకుంటున్నావు కానీ నేను అనుకుంటలేను. ప్రతిదానికి ఏముందంట చెప్తలేరు. కొంచెం గట్టిగా పండ్రి. ఏమున్నది అన్నిటికీ చెప్పాలి. చూడమ్మా, పుట్టుటకు చచ్చుటకు ఫస్ట్ చెప్పాలడా. దేనికంటే దానికి చూడండి, చావు అనేది మొదలైంది అక్కడ. పుట్టడానికి సమయం ఉంది, చావడానికి కూడా సమయం ఉంది. నాటుటకు, నాటబడిన దానిని పెరికివేయుటకు, చంపుటకు, బాగు చేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు. కొంచెం నిదానంగా చదువుమా, కొంచెం. అది ఏంటంట? పుట్టుటకు చచ్చుటకు. ఏమంటే పుట్టడానికి సమయం ఉంది. ఇప్పుడు చెప్పాలి పొద్దున్న. ఏది పుట్టడానికి సమయం పెట్టిండ దేవుడు? తల్లి గర్భంలో వేసినప్పుడు ఈ రోజుల వాళ్ళందరూ పురిటి నొప్పులు వస్తాయి. ఏ నొప్పులు అవి? మామూలు కడుపు నొప్పి వేరు ఉంటుంది, ఆడపిల్లకు పురిటి నొప్పులు అనేది వేరే వస్తుంది. పురిటి నొప్పి రాగానే ఏమొస్తుంది? టైం ఈమె బిడ్డను కననీకి పోతుంది అని అంటారు. ఈ రోజులలో అసలు నొప్పులే తీస్తలేరు కదా. ఎవరుండరా? పలానా డేట్ మంచిగా ఉంది, ఆ డేట్ రోజు పోవాలి, ఆపరేషన్ చేయించుకోవాలి, కథం. దేవుడు పుట్టడానికి సమయం అంతవరకు వాళ్ళు వెయిట్ చేస్తలేరు. ఆ నొప్పి అనేది రావాలి. కడుపులో నొప్పి అనేది వచ్చినప్పుడే ఆ బిడ్డ బయటికి రాబోతుంది. దేవుడు సమయం ఇచ్చినప్పుడే ఆ బిడ్డ బయటకు రాబోతున్నాడు. అంతవరకు ఉండవలసిందే. స్పష్టంగా చెప్పొచ్చు. ఆ యోబు గ్రంథంలో 14వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. స్త్రీ కనిన నరుడు కొద్దిది. అదేమా, స్త్రీ కనిన నరుల ఆయుష్కాలము పరిమితికి కలదు, వారి నెలల సంఖ్య నీకు తెలిసే ఉన్నది. 5వ వచనంలో ఎక్కడ బాగా వినండి. నరుల ఆయుష్కాలము పరిమితి కలది. దానికి ఏముందంట? పరిమితి. దానికి ఒక పరిమితి దేవుడు పెట్టిండు ఆయుష్కాలానికి. వారి నెలల సంఖ్య ఎన్ని సంఖ్యలంట? అమ్మ చెప్పండి. తల్లి గర్భంలో బిడ్డలకు కొంతమంది సార్లు మర్చిపోతారు. ఏది? తల్లి మర్చిపోతుంది, వారాలు మర్చిపోవచ్చు, నెలలు మర్చిపోతుంది బిడ్డ సంగతి. ఎందుకంటే ఎప్పుడు బిడ్డ పడ్డదో తల్లి కొన్నిసార్లు మర్చిపోతుంది. కానీ ఆ లెక్క ఎవరి చేతిలో ఉంది? నెలల లెక్క. చెప్పండి, ఎవరి దగ్గర ఉంది? దేవుని దగ్గర ఉందంట. 9 నెలలు కరెక్ట్గా నిండగానే అప్పుడు ఆ నొప్పి అనేది మొదలవుతుంది.
ఆ నొప్పి కరెక్ట్గా వచ్చినప్పుడు 9 నెలలు కంప్లీట్ అయిపోయింది, స్తోత్రం కలుగును గాక. అందుకని నేను చెప్తున్నాను, నెలల లెక్క కూడా ఆయన ఆధీనంలో ఉంది. ఇప్పుడు ఆ లెక్క ప్రకారంగా మనము పుడితేనే మంచిది. తొందరపడక. ఇప్పుడు ఏ పాట అందరికీ బర్త్డే డేట్ వాళ్ళే నిర్ణయించుకొని, అన్ని డేట్లు వాళ్ళే చేసుకొని, అని ఇది ఏ సమయము రాకమునిపే ఏందేమండి చెప్తలేరు. ఏం రాకముందుకే, సమయము రాకముందుకే వెళ్ళి అయిపోతుండ్రు. యేసుప్రభు అట్లా కనిపెట్టలే. మీకు పొద్దున ఇది కనాన విందులో విందు జరుగుతుందంటే ఆ విందుశాలకు యేసుప్రభు వారు ఆయన తల్లి స్నేహితులందరూ కలిసి శిష్యులందరూ కలిసి పోయిందంట. అక్కడ వెళ్ళి చూస్తుంటే విందు ప్రధాని వంట సిద్ధపరిచి అన్న చేసిండు. కానీ అక్కడ ద్రాక్షరసం తాగే అలవాటు ఉండే కాబట్టి ద్రాక్షారసం అయిపోతే యేసుప్రభు తల్లి వచ్చి, ఏది విందుకు అయిపోయేటట్టుంది, ఇప్పుడు సపోజ్ మీరే అన్నం ఉంది, ఇప్పుడు విందు మనకు ద్రాక్షరసం పెడతలేదు తక్కువగానే, చికెన్ అయిపోయింది అని అంటే అప్పుడు టెన్షన్ ఎవరికి? ఈడ పిల్లగాళ్ళు బాగానే ఉంటారు, అసలు టెన్షన్ ఎవరికి? తండ్రికో తల్లికి వాళ్ళకి టెన్షన్ ఉంటుంది. అలాగనే లోపల వాళ్ళ గుసగుసలు అవుతున్నాయంట. అయిపోయింది జనాలు చూస్తే ఎక్కువ ఉండరు. అయిపోయింది అనగానే ఇక టెన్షన్ మొదలైపోయింది. ఆ తల్లి పోయి వెళ్ళి ద్రాక్షరసం అయిపోయిందంట, ఏసయ్య నువ్వేదో ఒకటి చేయొచ్చు కదా, నువ్వు పెళ్ళికి ఎవరు వచ్చారు చెప్పాలి, పెళ్ళికి ఎవరు వచ్చారు? ఏసే వచ్చిందంటే ఇక సంతోషం, అందరికీ హడావిడి ఉంది, అందరూ వచ్చి అడుగుతున్నారు నువ్వు ఏదైనా చేయి కదా అని. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ఉంటుంది, 4వ వచనం నుంచి చూడండి. యోహాను సువార్త 2వ అధ్యాయం 4వ వచనంలో, ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసము లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి పని? ఏం పని నీకు? నా సమయం ఇంకనూ రాలేదని. ఆయన దేని గురించి కనిపెడుతుండు చెప్పాలి. భూమి మీద ప్రతి ప్రయత్నానికి సమయం సందర్భం కలదు. ఈరోజు సమయం రాకముందుకే నేను ఏం చేయలేను, నా టైం రావాలి. అమ్మ చెప్పండి ఏమంటుండు? చెప్తలేరు మీరు ఒకసారి. ఏం రావాలి? నేను వెళ్ళి అద్భుతం చేయాలంటే ఒక టైం ఉంటుంది నాకు. నేను చెయ్యనంటలేను, కానీ అద్భుతం చేయడానికి ఒక టైం అనేది ఉంది నాకు. ఆ టైంలో చేస్తాను నేను, స్తోత్రం కలుగును గాక. నా సమయం వచ్చినప్పుడే నేను చేస్తాను. అన్నిటికీ ఒక టైం ఆల్రెడీ పెట్టేసిండు. ఏదేది? ఏడవడానికి, నవ్వడానికి, కూర్చోవడానికి, చింపడానికి, కుట్టడానికి, అన్నిటికీ ఒక టైం పెట్టాను. నా టైంలోనే నేను చేస్తాను, స్తోత్రం కలుగును గాక. నువ్వు అనుకున్న టైంలో నేను చేయను, అయినా నాతో నీకు ఇప్పుడేందుకమ్మ పని అని ప్రేమతో పంపించిండు. ఆయన చేయాలనుకున్న ప్రతి ప్రయత్నమును ఆయనకు తెలుసు. ఈరోజు మనం తొందరపడకూడదు. ఏం చేయదు? తొందరపాటు నిర్ణయాలతోటి మనిషి బిడ్డల్ని తొందరగా మొదలైపోయింది ఇప్పుడు. అలాగనే పెళ్ళిళ్ళు కూడా అట్లే. దేవుడు నిర్ణయించింది అవసరం లేదు. మ్యాట్రిమోనీ ఉంది, లేకపోతే అమ్మాయి నచ్చింది, ప్రేమించడం, పెళ్లి చేసుకుంటారు, కథ. మళ్ళీ తర్వాత ఎన్ని రోజులు? 6 నెలలు కూడా పట్టదు, సంవత్సరం పట్టదు, విడాకులు. మళ్ళీ ఇంకోళ్ళు అట్లా 4-5 అయితే ఏం లేదు వీళ్ళకు. దేవుడు చేసేంత వరకు ఎదురు చూడాలి. అబ్బాయి నచ్చేసిండు, చేసేసుకుందాం. తల్లిదండ్రులు కూడా అంతే, దేవునికి నచ్చిండ్రా, పెళ్లి చేసేద్దాం. పరిస్థితులు తారుమారైతే ఇల్లు కట్టడానికి టైం ఉంది. 7 కిలో అప్పు తెచ్చుకొని కట్టి ఆ జీవితాంతం అప్పంతా కట్టుకుంటూ కూర్చుండి ఆ అప్పు గురించి మళ్ళీ ఈ ఇల్లు అమ్ముకొని మళ్ళీ ఇంట్లో వెళ్ళిపోయి వీధిలో పడడం అవసరమా? అప్పు చేసి నువ్వు తిప్పల వాడమని దేవుడు చెప్పిండా? చెప్పాలి. టైం వస్తుంది అన్నిటికీ, ఆ టైంలో ఉండు. దేవుడికి మహిమ కలుగును గాక. అన్నిటికీ సమయం భూమి మీద కలదు. దేవుడు నీకు ఇచ్చిందంటే ధారాళంగా ఇవ్వబోతాడు, ధారాళంగా ఇస్తాడు. దేవుడు చేసిందంటే అద్భుతమైన మార్గం తెరుస్తాడు. అన్నిటికీ భూమి మీద సమయము కలదు. దేవుడికి మహిమ కలుగును గాక. గలంతీలకు రాసిన పత్రిక అని చెప్పినాను, 4వ అధ్యాయం
అదే యోబు పూర్తి చేయమ్మా 7వ అధ్యాయము 1వ వచనం కూడా అదే. భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా? ఏం కాలం అంటే ఇవి? యుద్ధకాలం. భూమి మీద నరుల కాలం ఏం కాలం? యుద్ధకాలం. యుద్ధకాలము కాదా? ప్రశ్న వేస్తున్నాడు. వారి దినములు వారి దినము కూలివాని దినముల వంటివి కావా? ఏ దినాలంటే ఇవి మనుషులకు? కూలివాని దినం. చెప్పాలి. ఒక కూలోడు పనికి పెట్టుకుంటే ఎట్లా ఉంటుందో పరిస్థితులు, కూలివాని దినాల్లాగా ఉన్నాయండి ఇవి. అమ్మ మనం ఎందుకు వచ్చినాం భూమికి? కూలికి వచ్చినాం. చెప్పండి, కూలికి వచ్చినవాడు మనం తిరిగి మన ఇంటికి మనం వెళ్ళాలా వద్దా? అమ్మ కూలికి వచ్చినవాడు ఏం చేస్తాడు? పొద్దున పని చేసుకుంటాడు, మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాడు కదా సాయంత్రం. అట్లే మనం కూడా ఒక కూలీలాగా భూమి మీదకి వచ్చినాము, మళ్ళీ తిరిగి మన టైం అయిపోతే మనం వెళ్ళిపోవాల్సిందే, మన ఇంటికి మనం వెళ్ళిపోవాల్సిందే. జీతం మన దేవుడు ఇవ్వబోతున్నాడు. జీతం ఎవరు ఇవ్వబోతున్నాడు? అందుకనే మనం పర్మనెంట్గా వచ్చిన వాళ్ళం కాదు, పనికి వచ్చినాం. ఏదో చెప్పాలి, ఎందుకు వచ్చినామమ్మా? బైబిల్ స్పష్టంగా చెప్తుంది, పనికి వచ్చిన వాళ్ళలాగా ఉందంట మనం. ఎందుకు వచ్చినావు? నువ్వు ఎక్కడైనా పనికి పోయినావు అనుకో, మళ్ళీ నీ ఇంటికి నువ్వు పోవాలి కదా. అలాగనే పరలోకం నుండి పంపబడిన మనము మళ్ళీ తిరిగి మన ఇంటికి మనము వెళ్ళిపోవాల్సిందే. మన ఇంటికి మనమే తిరిగి వెళ్ళిపోవాల్సిందే. అలాగుంది మన పరిస్థితి. ప్రైజ్ ది లార్డ్. కూలికి వచ్చిన కూలి లాంటి వాళ్ళ జీవితం అనేది అని చూపిస్తున్నాడు. 20వ వచనం ఇంకొకరు చదవండి. యాకోబు 4:9 వచనం కూడా. మరియు అహరోను సహోదరియు ప్రవక్తియునగు మిరియాము తంబూరను చేత పట్టుకొనెను. స్త్రీలందరూ తంబూరలతోనూ అదే నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా. ఇప్పుడు ఏమన్నాడు ఇంతకుముందు? పుట్టడానికి చావడానికి సమయం కలదు, అలాగనే నాట్యం ఆడడానికి కూడా టైం అని చెప్పింది కదా. ఇక్కడ ఏమైనా రాసిన చూడండి, పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు. అమ్మ ఏం చేయడానికి? నాటాలి. చెప్పాలి, ఏమేయాలి? ఊళ్ళలో పొలాలు వేస్తారు కదా, నాటడానికి టైం ఉంది, నాటిన దాన్ని మళ్ళీ తీయడానికి కూడా టైం ఉంది. నువ్వే నాటుతావు, నువ్వే తీసేస్తావు. అట్లే దేవుడే పుట్టించిండు, దేవుడే మళ్ళీ తీసేస్తున్నాడు. పిట్టలు తీసేసినాడు కరోనాలో. పిట్టలు ఎగిరిపోయినాయి. భూమి మీద కొంతమంది జల్లెడ పట్టినట్టు అయిపోయింది. ఏమైంది పరిస్థితి? జల్లెడ పట్టినట్టు అయ్యి ఆ జల్లెట్లో వచ్చి దొడ్డు మీద ఎట్లా మెరగలు ఎట్లా వెళ్తాయో అట్లా అంతమంది వెళ్ళిపోయారు. చూడండి అక్కడ చంపుటకును, బాగు చేయుటకును, పడగొట్టుటకును, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు. ఇక్కడ మిరియాం నాట్యం ఆడింది, ఆమెతో పాటు వీళ్ళు కూడా నాట్యం ఆడిన. రాళ్ళు పారవేయడానికి, రాళ్ళను కుప్పేయడానికి కూడా టైం ఉందంట. చూడండి, కొన్ని రోజుల నుంచి రాళ్ళన్నీ తీసి అలా పెడతారు. పనికొస్తాయి ఎప్పుడన్నా అని చెప్పి. మీరు ఎప్పుడు చేసినారు అట్లా? చిన్న రాళ్ళు కూడా పక్కన పెడతారు. ఎన్ని చిన్న రాళ్ళు, శాపత్రాలు ఉంటాయి కదా, ఎప్పుడైనా పనికొస్తుందని చెప్పి పక్కన పెడతారు. మళ్ళీ తర్వాత ఒక టైం ఎందుకులే ఖరాబ్ అయిపోయిందని తీసి పడేస్తారు. అవి ఎప్పుడు చేయలేదు మీరు ఇట్లా? రాళ్ళని పక్కన పెడతారు, మళ్ళీ ఏం చేస్తారు? రాళ్ళని తీసి మళ్ళీ పడేస్తాం. అవే ఇప్పుడు నేను కూడా పెట్టినాడు, రాళ్ళన్నీ పెట్టిన. ఎందుకు? పనికొస్తాయని చెప్పి. మళ్ళీ అవి దానికంటే ముందు మంచిగా ఇక్కడ వచ్చేసినాయి. ఇప్పుడు అవి మంచిగా అనిపిస్తలేవు. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తే తీసుకుపడేసి అక్కడ పెట్టిన టైల్స్ అక్కడ కుప్ప ఉన్నాయి, పనికొస్తాయని. అవి పనికొస్తాయని పెడుతుంటే దానికంటే మంచి ఇప్పుడు వచ్చేసినాయి. ఇప్పుడు అవి ఏమవుతాయి? రాళ్ళు కుప్ప వేయడానికి సమయం కలదు, మళ్ళీ రాళ్ళని తీసి పడేయడానికి కూడా టైం కలదు. అంతే కదంట. ఇంకోటి చెప్పిండ కింద, ఏడ్చుటకు. కొంతమంది వద్దన్న కొంతమంది టైం ఉంటుంది, ఏడ్చే టైం. ఎవరైనా చచ్చిపోతారేమో ఏడుస్తూనే ఉంటారు, ఇంట్లో ఏదైనా లేదేమో ఏడుస్తూనే ఉంటారు. ఇవన్నీ విషయాలు మనం కొంచెం విషయాలు టైంతో తీసుకొని ఇక వీటన్నిటి విషయంలో చాలా చక్కగా చెప్పిన మాటలు ఉన్నది. ఏడవడానికి తిరిగి గలగల నవ్వుతూనే ఉంటారు. అప్పుడే ఏడుస్తారు, అప్పుడే నవ్వుతారు. ఏంది దాని అర్థం కాదు. ఏడ్చే టైం అది. ఏ టైం అది? మళ్ళీ నవ్వే టైం కూడా ఉంది. ఇంకోటి ఏడ్చే వాళ్ళతో అంటే ఏడవాలి, నవ్వేటోళ్ళతోటి నవ్వాలంట. ఎవరైనా చనిపోయింది అనుకో, వాళ్ళ ముందు పోయి నవ్వుతామా? బాగా కలకల నవ్వుతామా? అయ్యో పాపం రాకపోయినా
కొంచెం పిండితారు గట్టిగా. రాకపోయినా ఏం చేస్తారు? ఏడ్చినట్టు యాక్టింగ్ అనేది చేసి ఏడవాలి. నవ్వేటోళ్ళతోటి నువ్వు నవ్వుతుంటే నేను ఎవరైనా ఏడుస్తాను అనుకో పిచ్చోడు అంటారు. అందుకే వాళ్ళు నవ్వుతుంటే ఇక్కడ వాళ్ళు మనం ఎవరైనా ఏడుస్తున్నాం అనుకో ఎందుకు ఏడుస్తున్నాం అంటాం. అందుకే నవ్వేటోళ్ళతో కూర్చొని ఏం చేస్తాం? నవ్వుతాం. అన్నిటికీ ఒక టైం అంట. స్పష్టంగా చెప్తుండం. రాళ్ళని పారవేయటకు, కౌగిలించుకున్నటకు, కౌగిలించిన మానుటకు, రెండింటికి టైం ఉన్నది. వెతకడానికి, పోగొట్టుకొనుటకు. ఏం పొడగొట్టుకున్నారమ్మా మీరు? పొడగొట్టుకుంటారా ఇంట్లో ఏమన్నా? ఇక్కడే పెట్టినా, ఇప్పుడే పెట్టినా ఎక్కడ పోయిందో ఏమో దొరకలేదు. వెతుకుతూ ఉంటారు. అది వెతికేదాకా మనసు పట్టది, అది దొరికేదాకా. ఇప్పుడు ఇక్కడే పెట్టినా కొంతమందికి ఏం పొడగొట్టుకున్నావు? నువ్వు సంతోషాన్ని పొడగొట్టుకున్నావా? వెతుకుతున్నావు. ఆశీర్వాదం పొడగొట్టుకున్నావా? వెతుకుతున్నావు. ఏమేం పొడగొట్టుకున్నావు? అన్నీ వెతికే టైం ఇది. ఏ టైం? వెతుకుడి నీకు దొరుకుతుంది. ఏం పొడగొట్టుకున్నావు? ఎక్కడో పోయినా పెట్టేసినా, ఎక్కడనో వస్తా అని చెప్పినా ఇంకా రాలేదు, వస్తా అని చెప్పినా ఇంకా రాలేదు. వెతకడానికి ఒక టైం ఉంది. తర్వాత దాచుకొనుటకు, వెతుక్కున్నది పోగొట్టుకోవడానికి, దాచుకోవడానికి. ఎంతమంది దాచిపెట్టుకుంటారు? పాత పేపర్లు ఏమైనా ఉంటే ఏమంటారు? పనికి వస్తుంది ఎప్పుడన్నా అని చెప్పి దాచిపెడతారు. కరెంట్ బిల్లు అన్నీ దాచిపెడతారు. మళ్ళీ తర్వాత ఎక్కువ చెత్త అయిపోయింది అనేసి బట్టలన్నీ తీసి దాచిపెడతారు. తర్వాత దాచుకున్నటకు, దాచుకున్న దాన్ని మళ్ళీ ఏం చేస్తారు? బట్టలు దాచిపెట్టి చీకిపోయినాక మళ్ళీ ఏం చేస్తారు? కొత్త బట్టలు దాచిపెడతాం. అదేందో అది అర్థమే కదా. కొత్త బట్టలు కూడా అట్లా తీసి దాచిపెడతారు. అవే కొత్త బట్టలు కొన్ని రోజుల తర్వాత ఏమవుతాయి? అమ్మా కొత్త బట్టలు అన్నీ ఉన్నా కానీ ఏమంటుంది? చినిగిపోతాయి. పాత జ్ఞాపకాలు అని చెప్పి చిన్నప్పటి బట్టలని గుర్తుపెట్టుకొని దాచిపెట్టుకుంటాం. పాత అల్మారి అని దాచిపెట్టుకుంటాం. పాత బీరువా, పాత పెట్టే అని దాచిపెడతాం. అని పాతయి మా తాతలై అని పెట్టి దాచిపెడతాం. తర్వాత అన్నీ పోతాయి. ఎప్పుడు దాచిపెట్టుకోలే మీరు? ఎప్పుడు దాచుకోలే? ఎవరైనా 100 రూపాయలు చిన్న ప్రేమతోటి ఇచ్చిన వాళ్ళు ఏం చేస్తాం? ప్రేమతోటి వచ్చింది అని దాచిపెడతాం. ఇక నా దగ్గర ఇప్పుడు ఇంట్లో ఉంది ఒక 5 రూపాయల నోటు, ఓ 500 పాత నోటు. ఇక్కడిది పాత నోటు దాచిపెట్టుకున్నాం. ఒకటి ఎప్పుడైనా పనికి వస్తాయని చెప్పి కదా. మళ్ళీ తర్వాత ఇది పనికి రాకుండా పోతే దాన్ని తీసి పడేయడానికి ఒక టైం ఉంది. అందుకే నేను స్పష్టంగా చెప్తున్నాడు. చింపుటకు, కుట్టుటకు. బట్ట చింపుతావు కానీ కుట్టడానికి టైం లేదు అని అంటాం. చెప్పాలి. కొంతమంది చింపుతాడంట. ఏది చింపుతామనంటే బట్టలే కాదు, చాకు పెట్టి చీరుతారు శరీరాన్ని. ఆపరేషన్. మళ్ళీ తిరిగి దానికి కుట్లేస్తారు. చింపుటకు టైం కలదు. శరీరం ఎంతంగా ఉండదు దాని, అది కూడా అప్పుడప్పుడు చీరుతాడు. మళ్ళీ దాన్ని కుట్లు వేస్తారు. మనం అనుకో అన్నిటికీ రేపు అక్కడ వెళ్తామని అనుకుంటాం. వెళ్ళడానికి ఇవన్నీ టైం అదే. నువ్వు ఎక్కడ వెళ్ళాలా, ఏం కూర్చోవాలి, అన్నీ ఆయన ప్రణాళిక ప్రకారమే జరగబోతున్నాయి. మనం అనుకున్న ఎన్ని జరుగుతాయని మనం అనుకోవద్దు. అన్నిటికీ ఒక టైం కలదు. అది ఆ టైంను కనిపెట్టుకున్న వాడైతేనే దేవుని మార్గంలో నడవగలుగుతాడు. ఒకవేళ కనిపెట్టలేదనుకోండి, తొందరపాటు నిర్ణయాలతోటి అబ్రహామును దేవుడు గద్దించిండు. ఎవరిని? అబ్రహాము. ఏంది ప్రభు, నాకు అసలు పిల్లలే అయితే లేరు, ఏమైతే లేరు, ఇంకా నాకు పిల్లలు లేరు కాబట్టి ఎలియాజరే నా కొడుకు, ఆయనే నా సంతానం, ఇక నా సారాకు ఇంకా పిల్లలు రావు అని అనుకున్న ఆయనకు ఏం ఎదురుపడ్డది తెలుస్తామో? ఆదికాండం 17:21 వచనంలో చూడండి. నేను లాస్ట్ మాటలు ముగించి చెప్తాను. అయితే వచ్చే సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచేదనని చెప్పెను. శారా నీకు కొడుకును కంటది, ఆయనతో నా నిబంధన స్థిరపరుస్తాను. ఆయన ఏమన్నాడు? ఇంకేం నా నిబంధన అయ్యా, నాకు టైం లేదు, ఇంకా అయిపోతుంది, ఇంకా నాకు పిల్లలు గారు అని ఫిక్స్ అయిపోయి చూద్దాం. ఆదికాండంలో ఆయన ఎవరిని తెచ్చుకోవాలనుకున్నాడు? ఇంకొక అమ్మాయిని పెళ్లి చేసుకుందామని. ఈ సారమ్మ కూడా ఊకోలే. ఇంకొక ఆయనని పెళ్లి చేసుకోయ్యా, తొందరగా నువ్వు పెళ్లి చేసుకుంటే ఇంకో కొడుకును కంటావు, నేను పిల్లల్ని కనలేనని చెప్పి ఆమె అనుకుంది.
కానీ దేవుడు సమయం ఇంకా రాలేదు అని చెప్తున్నాడు. వచ్చే సంవత్సరం నేను ఇస్తా అంటాను, కానీ ఇప్పుడే ఇస్తానాడా? స్తోత్రం కలుగును గాక. చూద్దాం ఆదికాండం 15వ అధ్యాయం 3వ వచనం. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానమియ్యలేదు గనుక నా పరివారములలో ఒకడు నాకు వారసుడగునని చెప్పగా యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు. ఏం చెప్తున్నామ్మా? టైం ఇంకా కాలేదు, అనవసరంగా తొందరపడకు. స్తోత్రం కలగను గాక. ఎవరినో తెచ్చుకుంటాను, నేను ఏదో చేసుకుంటా అంటే ఏం చేయొద్దంటుండు? తొందర పడకు, సమయం రాలే, ఉండు, నేను నీకు ఒక కొడుకునిస్తా చెప్పాను కదా, అదే వాగ్దానం జరగబోతుంది. తొందర పడితే ఆయన పడ్డాడు. మళ్ళీ తిరిగి ఎవరు పుట్టిండ్రు? ఇస్మాయిల్ పుట్టిండు. కానీ అయినా చెప్తున్నాడు, అది కాదు, నేను ఇస్తా అని చెప్పింది అదే నీకు వాగ్దానం. దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు ఎంత నువ్వు తొందరపడి తెచ్చుకున్నావు, అది నేను తేలే. దేవుడు అమ్మా, ఈరోజు మీకు ఏమర్థమైంది? అన్నిటికీ చెప్తలేరు గట్టిగా. దేవుని సమయం ప్రకారంగా జరిగితే మంచిదా, మన సమయం మంచిదా? ఎంతమంది ఇష్టపడతారు? ఇప్పుడు ఎవరి సమయంలో ప్రకారం జరగాలి? దేవుడు అన్నిటికీ ఒక టైము పెట్టిండు. నాకంటూ ఒక టైం వస్తుంది. ఏడవడానికి ఒక టైం ఉంది, నవ్వడానికి ఒక టైం ఉంది, దుఃఖించడానికి ఒక సమయం, సంతోషించడానికి. ఇప్పుడు మౌనంగా ఉండడానికి సమయం ఉంది, అలాగనే మాట్లాడడానికి సమయం ఉంది. అన్నిటికీ ఒక టైం ఉంది. దుఃఖించడానికి టైంలో ఉన్నవా? స్తోత్రం, అది మొత్తం అయిపోను కాక ఆగు. సంతోషించే టైం ఉందా? మొత్తం సంతోషించు. దేవుడు ఏ టైంలో ఏమేం చేయాలని దేవునికి ఇష్టం ఉందో అవన్నీ జరుగును కాక. నాకు వద్దు ప్రభా, నాతో అయితే లేదు ప్రభా అంటే మరి దేవుని చిత్తాన్ని ఎవరు ఆపుతున్నట్టు? శ్రమ వద్దు కాదు, సుఖం వద్దు నాకు వద్దు కాదు. దేవుడు నీకు అట్లా ఏం చేయాలనుకుంటుండో అది జరుగును గాక. అది జరుగుతున్నప్పుడు కొన్నిసార్లు నింద, అవమానం, బాధ, వేదన అనిపిస్తుంది. ఏం దేవుడు నీకు ఏం చేయలే, ఏం చేయలే, నా టైం ఇది గమనిస్తాం. అంతమంది ముందు ఆయన అవమానపరచబడ్డాడు, వెలివేయబడ్డాడు. అంత సర్వశక్తి గల దేవుడు కూడా ఏం చేతగానిలాగా మౌనంగా ఉన్నాడు, అన్నీ సహిస్తున్నాడు. తిట్టే వాళ్ళకు చెవులు, కొట్టేవారికి వీపును అప్పగించాడు. అన్నీ ఇచ్చి వదకుదేబడిన ఆయన చెప్పాలంటే ఉరిమి చూస్తే చాలు అఖిల మన విశ్వాసం ఇట్లా కదులుతుంది. ఎందుకంత మౌనం వహించాడు? చేతకాకనా? నీళ్ళకు దాహం ఎందుకు అడిగిండు? ఆయనకు చేతకాక తెచ్చుకోవడం కాదు. ఆయన మాట్లాడితే బండలో నుంచే నీళ్ళు వచ్చేసినాయి. 5,000 మందికి రొట్టెలు ఇచ్చగలిగిన శక్తిమంతుడు. ఎందుకంత మౌనం వహించిన ప్రభు? నీళ్ళ సముద్రం మీదనే ఆగు అని అంటే గాలి, తుఫాను, సముద్రం ఆగిపోయింది ఎక్కడదక్కడ. ఆయన మాటకు గాలి, తుఫాను దద్దరిల్లిపోయి మౌనంగా అయిపోయింది. నీళ్ళ మీద అంత ఉప్పొంగుతున్న నీళ్ళే దాని మీద, సముద్రం మీద నడిచిన శక్తిమంతుడు. ఆయన రమ్మంటే నీళ్ళు రావా? ఆయన రమ్మంటే కార్యం జరగదా? ఎందుకు? నా టైం ఇప్పుడు, నేను శ్రమనందవలసిన దినం ఇది అని అన్నాడు. తిరిగి నేను ఘనపరచబడబోతున్న సమయం లేవబోతున్నాను. ఆయన నా ఇష్టం కాదు, నీ ఇష్ట ప్రకారంగా జరుగును కాక అన్నాడు. నాకు ఇది ఇష్టం లేదు, ఈ సిలువ మోయడము, అయినా నీ ఇష్టం ఉంటే మాత్రం నేను కాదనను తండ్రి అని చెప్పి తండ్రికి విధేయత చూపించిన కొడుకు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీ జీవితంలో నాకు వద్దు అని అనుకుంటున్న వాళ్ళు ఎంతమంది? ఓపిక లేదు, నన్నే తీసేయి అనడం కంటే ఇప్పుడు ఆయన చిత్తాన్ని చేయడానికే వచ్చిన మనం కదా తప్ప కూలని పని ఏంటిది? పొద్దున్న సాయంత్రం వరకు పని చేయవలసిందే. అలాగనే మన జీవితంలో కూడా బరువులు పెడుతున్నాడా, బాధ్యతలు పెడుతుండా, ఎంత పెడుతుండో, ఏ పూటకి ఏం చేస్తున్నావు, ఇదంతా అయిపోయినాక తిరిగి మన ఇంటికి మనము. అందుకే ఎందుకయ్యా కూలి వాళ్ళతో పోల్చిండనంటే
కొద్దిసేపు ఎలాగ వచ్చినామో పరలోకం నుండి మనం ఇక్కడికి ఆ పని మనకి ఇవ్వబడిన పని మనం పూర్తి చేసి తిరిగి మన జీతాన్ని రెడీగా ఉన్నాడు చూడు తీసుకొని వెళ్ళడానికి మనం వెళ్ళిపోవాల్సింది. శాశ్వతమైన జీవితం కాదు ఇది. దాంతో చూపించిండు. ఎట్లా వచ్చినామంట మనం? ఎట్లున్నాం? కొద్ది రోజులు భూమి మీదకి వచ్చినాం. శాశ్వతమైన జీవితం అక్కడ ఉంది. ఈ కొద్ది రోజులు వచ్చిన దానికి ఇక్కడే ఉండిపోతామేమో అన్నట్టుగా చింతపడకూడదు. మన పని పూర్తి చేసుకొని మన మూల చదువుకొని వెళ్ళిపోవాల్సిందే. ఆ వెళ్ళేంత వరకు ఏది ఇచ్చినా సరే చెప్పలేమనాలే. ఏది చెప్పినా ఏది ఇచ్చినా సరే, నువ్వు ఏది ఇచ్చినా నాకు సంతోషంగా స్వీకరిస్తాను చెప్పండి ఏమనాలే. శ్రమలైనా, సంతోషమైన, నవ్వైనా, కౌగిలించుకోవడమైనా, ఏడుపైనా, దుఃఖమైన, కుట్టడమైనా, చింపడం అన్నిటికో సమయం పెట్టినావు కదా ప్రభా. నేను అనుకున్న టైంలో కంటే మీరు ఏ టైం అనుకుంటారో అదే నా జీవితంలో జరుగును గాక. అట్లా అని మనస్ఫూర్తిగా ఆయన చేతికి అప్పగించుకోవడం. దేవుని చేతికి నువ్వు అప్పగించుకోవడం అని అంటే చాలామందికి అర్థమైతే లేదు. అప్పగించుకోవడం ఏంటిదని అంటే దేవుని చిత్తము, దేవుని ఉద్దేశం ఏంటిదని తెలుసుకొని ఇలా అప్పగించుకోవడం. అడుగుదామా? అమ్మ అప్పగించుదామా? దేవా, నీ ఇష్ట ప్రకారంగానే సంఘము మేము నీ చిత్త ప్రకారంగా నడుచునుగాక. లేచి నిలబడదాం. లేచి నిల్చోండి. ప్రతి ఒక్కరూ ఆయన ఇచ్చింది ఇది వద్దు ప్రభా నాకు అనడం కంటే నువ్వేది ఇచ్చినా సంతోషమేనైనా. నన్ను ఎందుకు పుట్టించినావో, ఏ చేయడానికి, ఏది అనుభవించడానికి నన్ను పుట్టించినావో అది పూర్తిగా నా జీవితంలో అయిపోను గాక. దేవుని చిత్తానికి తల వంచుకుందాం. దేవుని చిత్తాన్ని పూర్తి చేద్దాం. ప్రార్థన చేద్దాం.